ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరబోతూ ఉన్నాయి. నీ హృదయంను శుద్ధిగా చేసుకొని అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయాన్ని కాపాడుకోవాలి, భద్రముగా కాపాడుకోవాలని దేవుని వాక్కు సెలవిస్తుంది. కాబట్టి జీవజలధారలు ఉబికి పొరలి పారాలంటే మన హృదయమును భద్రంగా కాపాడుకొని మన హృదయంలో ఆయనకు స్థానమిచ్చి రక్షణ పొందుటకు మనం ఖచ్చితంగా మన హృదయాన్ని ఆయనకు సమర్పించినట్లయితే రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఆయనకు అప్పగించినట్లయితే, మన హృదయము భద్రముగా కాపాడుకున్నట్లయితే జీవజలధారలు ఉబికి పారేలా దేవుడు మన హృదయంలో నుండి అనుగ్రహిస్తాడు. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ హృదయంలో నుండి జీవజలధారలు ఉబికి పారునని సెలవిచ్చిన దేవుడు, అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రపరచుకోమని వాగ్దానం చేసిన దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరు హృదయాంతరంగంలో నుండి నిన్ను స్తుతించేవారిగా, హృదయాంతరంగంలో నుండి మిమ్మల్ని ఆరాధించేవారిగా, హృదయాంతరంగంలో నుండి నీ నామానికి మహిమ తెచ్చేవారిగా, హృదయాంతరంగంలో నుండి మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉండుటకు సహాయం చేయండి. వారి హృదయమును దేవాని స్తోత్రమేసయ్యా కాపాడుకొనుటకు, మీరే భద్రము చేసుకుంటకు వారికి నాయన సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించి జీవజలధారలు వారి హృదయంలో నుండి బయలుదేరేలా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.